అయ్యో లలిత, ఎందుకు అలా అరుస్తున్నావు? సరే సరే, మర్చిపోయాను. వదినా, ఇంత చిన్న క్రైమ్ కే నువ్వు కింద మీద పడిపోతున్నావు. ఇంకా పెద్ద పెద్ద క్రైమ్స్ అయితే ఏం చేస్తావు? అయ్య బాబోయ్, చిన్న క్రైమ్ చేయడానికే నా తల ప్రాణం తోక్కొస్తుంది. హ, నన్ను మళ్ళీ పెద్ద పెద్ద క్రైమ్ లో కూడా ఇరికించాలని చూస్తున్నారా? వదినా, అసలు నిన్నెందుకు ఇరికిస్తాం? ఉహుం, ఏమో, అసలే మీరిద్దరూ ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు అన్నట్టు పెద్ద క్రిమినల్ మైండెడ్ లాగా ఉన్నారు. అమ్మో, మీతో సావాసం చేస్తూ నేనెక్కడ డేంజర్ లో పడతానో అని నా భయం. అబ్బా, అర్ధరాత్రి ఈ అర్థం పడతాం లేని ప్రసంగాలేంటి వదినా? సరే, సాయం పట్టు వెళ్దాం. ఏమైంది? ఇప్పుడు రాహుల్ గాని మనల్ని చూస్తే ఇంకంతే సంగతులు. అవునా రేంద్రి, ఇప్పుడు రాహుల్ వచ్చి అభిని ఏం చేస్తున్నారని అడిగితే ఏమని సమాధానం చెప్తాం? మీరున్నారే, ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేలా ఉన్నారు. ఆయన ఇప్పుడు మేమేం చేసామని? వదినా, ఇప్పుడు రాహుల్ నుండి మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించకుండా మీరే రాహుల్ని పిలిచి మరీ చూపించేలా ఉన్నారే. ఓ గాడ్, సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేయటానికే ఉంది, సైలెంట్ గా అభిని కార్లోకి ఎక్కించాలి. సౌండ్ చేయకండి, అర్థమైందా? పదండి. పట్టుకో. పద, పదండి.